viewers, welcome to 70mm by SS Media. అప్పటి మన టాప్ 4 హీరోస్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ల తర్వాత 5వ స్థానం కోసం పోటీ పడ్డ హీరోస్ రాజశేఖర్, మోహన్ బాబు. ఒక్కోసారి వీరిద్దరూ టాప్ 4 హీరోస్ తో పోటీ పడేంత ఇమేజ్ ని సంపాదించుకున్నారు. స్టార్డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్, ఓపెనింగ్స్ లో తమకంటూ ఒక స్థాయి సంపాదించుకున్న వీరిద్దరూ 2000 తర్వాత క్రమక్రమంగా వారి స్టార్ పవర్ ని కోల్పోతూ ఒక సాధారణ ఆర్టిస్ట్ స్థాయికి వచ్చేశారు. ఇప్పటికీ మంచి కథ, మంచి డైరెక్టర్ పడితే మంచి హిట్ కొట్టే సత్తా కూడా వీరికుంది. గరుడవేగ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. టాప్ 4 తర్వాత 5th ప్లేస్ కోసం పోటీ పడ్డ ఈ ఇద్దరిలో ఎవరు పైచేయి సాధించారు? వీరి క్రేజ్ అప్పుడు ఎలా ఉండేది? ఫ్యాన్స్ ఉండేవాళ్ళ? 1974లో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మోహన్ బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హీరోగా వందల సినిమాల్లో యాక్ట్ చేసి 1990లో అల్లుడు గారు మూవీతో హీరోగా బ్రేక్ పొందారు. 1991లో రిలీజ్ అయిన అసెంబ్లీ రౌడీ మూవీతో స్టార్ హీరోగా ఎదిగిన మోహన్ బాబుకి అప్పటి నుండి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తన తర్వాతి సినిమాలకు చెప్పుకోదగ్గ రీతిలో ఓపెనింగ్స్ వచ్చేవి. మేజర్ చంద్రకాంత్ మూవీకి స్టన్నింగ్ ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే అందులో ఎన్టీఆర్ గారు కూడా ఉండటం కలిసొచ్చింది. ఆ మూవీ నుండి మోహన్ బాబుకి నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్ కూడా యాడ్ అయి తన స్థాయిని ఇంకా పెంచింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఏకంగా టాప్ 4 హీరోస్ తో పోటీ పడేంత స్టార్డమ్ కల్పించింది పెదరాయుడు. ఇక్కడి నుండే మోహన్ బాబు టాప్ 5 హీరోగా జర్నీ స్టార్ట్ చేశారు. అప్పటి వరకు ఆ స్థానంలో రాజశేఖర్ ఉండేవారు. అడవిలో అన్న, శ్రీరాములయ్య, రాయలసీమ రామన్న చౌదరి లాంటి మూవీస్ కి మోహన్ బాబు అభిమానులు చాలా హంగామా చేశారు. వీటికి ఓపెనింగ్స్ కూడా ఎక్సలెంట్ గా వచ్చాయి. 2000 తర్వాత నుండి హిట్స్ లేకపోవడం వల్ల మోహన్ బాబు స్థాయి పడిపోయి మార్కెట్ లేకుండా పోయింది. అధిపతి, పొలిటికల్ రౌడీ మూవీస్ తప్పితే 2000 తర్వాత ఇక ఏ మూవీకి హైప్ రాలేదు. అయితే ఫ్యానిజం అనేది అంత తొందరగా పోదు కాబట్టి ఇప్పటికీ చాలా చోట్ల మోహన్ బాబు అభిమానులు కనిపిస్తూనే ఉంటారు. ఇక రాజశేఖర్ విషయానికొస్తే 1985లో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్ కు 1989లో అంకుశం మూవీ తిరుగులేని స్టార్డమ్ తెచ్చిపెట్టింది. ఆ సినిమా విజయంతో టాప్ 5 హీరోగా వెలగడమే కాదు, టాప్ 4 హీరోస్ తో అప్పుడే పోటీ పడే స్టార్ హోదా సాధించుకున్నారు రాజశేఖర్. మగాడు సినిమాకైతే చాలా హైప్ వచ్చి ఓపెనింగ్స్ లో టాప్ 4 హీరోస్ మూవీస్ తర్వాత రికార్డు సృష్టించింది. కాస్త రెబల్ గా ఉన్న యూత్ రాజశేఖర్ కు హార్డ్ కోర్ ఫ్యాన్స్ గా మారిపోయారు. అభిమాన సంఘాలు కూడా వందల సంఖ్యలో వెలిశాయి. ఆగ్రహం, అల్లరి ప్రియుడు, ఆవేశం, అన్నా లాంటి మూవీస్ తో మాస్ లో, ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా క్రేజ్ సంపాదించుకున్న రాజశేఖర్ కు 1998లో రిలీజ్ అయిన సూర్యుడు మూవీ మెమరబుల్ అని చెప్పొచ్చు. ఈ మూవీకి రాజశేఖర్ ఫ్యాన్స్ చాలా హంగామా చేశారు. టాప్ 5 హీరోగా వెలుగొందుతున్న రాజశేఖర్ పెదరాయుడు దెబ్బకి టాప్ 6 కి పడిపోయారు. 2000 తర్వాత మా అన్నయ్య, సింహరాశి, ఎవడైతే నాకేంటి, గోరింటాకు మూవీస్ తప్ప ఇక ఏ మూవీ చెప్పుకోదగ్గది లేదు. 2017లో గరుడవేగ మళ్లీ కొంత పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. రాజశేఖర్ ని అభిమానించే ఫ్యాన్స్ ఇప్పటికీ మనకు అక్కడక్కడ కనబడతారు. ఇలా 1995 వరకు రాజశేఖర్ అగ్రస్థానంలో ఉంటే 1995 నుండి మోహన్ బాబు ఆ ప్లేస్ లోకి వచ్చారు. ఇక్కడ నుండి 5th పొజిషన్ కోసం ఇద్దరూ పోటీ పడి క్రమక్రమంగా తమ ప్రాభవాన్ని కోల్పోయారు.